కళ్ళు మూసుకొని తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మహోపకారి, మా బ్రతుకు దినాల్లో మరొక ఆదివారం లేదా పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి ఇందులో మేము సజీవులుగా ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కోసమై వందనాలయ్యా. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉండి కూడా నాయన మనశ్శాంతి లేక బ్రతుకుతున్న వారు లేకపోలేదు. అన్ని కుటుంబాల్లో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వేసే, ప్రతి సమస్యకు సమాధానం వాక్యమే. నీవు తప్ప మాకు శరణ్యం లేదు నాయన. నీ పాదాలు పట్టుకొని వెడుతూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, సమాధానంతో నింపండి. నాతో మాతో ఈ దినం మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. ఉప్పు దాని ప్రభావాన్ని కోల్పోతే నిస్సారం అయిపోద్ది. భక్తులంగా మనం మన ప్రభావాన్ని, భక్తి తాలూకు ప్రభావాన్ని కోల్పోతే విచారము, విషాదము అవుతుంది. అందులో భాగంగా ఒక ప్రధాన యాజకుని జీవిత చరిత్రను మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడ్డాం. మరి మీలో ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత దానికోసం ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ వారం అంతా కూడా ఆయన కోసమే ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడంటే అది చిన్న విషయం కాదు. ఏలి 40 ఏళ్ళు ఇశ్రాయేలీయులకి న్యాయాన్ని తీర్చిన వాడు అని అంటే, ఎక్కడ బైబిల్లో ఆయన అన్యాయపు తీర్పు తీర్చాడు, మోసం చేశాడు, లంచం పుచ్చుకున్నాడు, అబద్ధం ఆడాడు అనే పదం ఎక్కడా లేదు. నా మటుకు నాకు అనిపించింది, నాకు అనిపిస్తూ ఉంది, ఈ వారం అంతా అనిపించింది. నిన్న సాయంత్రం వరకు కూడా నాకు క్లారిటీ లేదు. ప్రభువా, నేనేమైనా ఆయన మీద నిందేస్తున్నానా? ప్రభువా, నేను ఆయన ఏమైనా తప్పుపడుతున్నానా? ఆయనలో నిజంగా లోపం లేకుండానే మీరు రాయించారంటారా అని పదే పదే నా మనసులో నేను అనుకుంటా ఉన్నాను. కానీ మాట్లాడిచ్చే దేవుడు కదా, రాయించే దేవుడు కదా. ఎందుకు అది రాయించాడు అని అంటే, మనము ఏలి లాంటి తండ్రులుగా ఉండకూడదని, మన కుటుంబం ఏలి లాంటి కుటుంబంగా ఉండకూడదని దేవుడే కావాలని రాయించాడు. మీ అందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, పూర్వకాలమందు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, బోధ కలుగుటకై దృష్టాంతములుగా దేవుడు వాటిని గ్రంథస్థం చేయించాడు. నేనెవరిని ఏలిని తప్పుపట్టేంత గొప్పవాడినా నేను? మీకు అనిపించి ఉండొచ్చు ఆ ఎపిసోడ్ విన్న తర్వాత ఏమనంటే, అన్ని తప్పులు ఆయనలోనే చూపిస్తున్నారు కదా, వాళ్ళ పిల్లలు చేసిన దానికి ఆయన తప్పే ఉంటుందండి. మీకు అనిపించవచ్చు అలాగా. తర్వాత ఇంకొక మాట కూడా, వాళ్ళ పిల్లలు మందిరములో, గుడారములో, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి వచ్చిన పనోళ్ళను పాడు చేశారు అన్న విషయం తెలిసిన తర్వాత మందలించాడు కదండి, చెప్పలేదంటారేంటి? మీకు అనిపించు ఉండొచ్చు, అనిపించకపోయినా నేను చెప్పాక అనిపిస్తుంది మీకు. చెప్తున్నాడు కదండి, విషయం తెలిసిన వెంటనే ఏం చేశాడు? ఒరే, మనిషికి మనిషి, నరునికి నరుడు వ్యతిరేకంగా తప్పు చేస్తే క్షమాపణ ఉంటుంది, కానీ నువ్వు పెట్టుకోక ఎవరు తిట్టుకున్నావు? మీరు దేవునితోనే పరాశకాలు ఆడుతున్నారా?
మీరు దేవునితో దెబ్బలాడగలరా? జాగ్రత్త అని హెచ్చరించాడు కదండి. అని లేదు, గుడ్ క్వాలిటీస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయి బాగా వినాలి. ఎప్పటి వరకు ఉన్నాయో తెలియాలి, ఎప్పటి నుంచి పోయిందో తెలియాలి. లేకపోతే టైటిల్ ఉద్దేశమే మారిపోద్ది. ఇప్పుడు ఎంత విషాదం వచ్చిందంటే భక్తిలో ఖచ్చితంగా ఏం పోయి ఉంటుంది? ప్రభావం పోయింది. ఏలి భక్తి తాలూకు ప్రభావం ఏమైంది? కొంత దూరం వచ్చాక ఏమైంది? పోయిందని నేను చెప్పలా, నన్ను నిందించొద్దు. సాక్షాత్తు ఫినెహాసు భార్య చెప్పింది. ప్రారంభంలో మనకున్న భక్తి, మన భక్తి భావాలు, మనకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న శ్రద్ధ, అవన్నీ పోయినాయి కాబట్టే ఉన్న ఫలంగా కూలబడి బిడ్డను కని ఆ బిడ్డకు పేరు పెట్టింది ఏమని? ఇకాబోదు. అంటే ఏంటి? ప్రభావం పోయింది. ఇప్పుడు నేను మరలా ఈ 2వ ఎపిసోడ్లో కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. ఏలి చాలా మంచోడే. ప్రారంభం మాట్లాడుతున్నాను, నేను మళ్ళీ మొదటికి వెళ్తున్నాను. ప్రారంభంలో ఏలి మంచోడు కాకపోతే మరి 40 ఏళ్ళు ఉండనిస్తారా? 40 ఏళ్ళు న్యాయాధిపతి అంటే చిన్న విషయమా? ఏలి న్యాయవంతుడే, ఏలి యథార్థవంతుడే, ఏలి భక్తిపరుడే. ఎప్పుడది చెప్పండి? ప్రారంభంలో. ఎంత మంచోడంటే ఎవరో కన్న బిడ్డని తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠించారు మందిరంలో. వినాలి, నా వైపు చూడాలి మీరు. మనం బిడ్డల్ని ప్రతిష్ఠించే అంత స్థాయికి ఇంకా రాలేదులే, కానీ వచ్చామా? కొన్ని సంఘాలలో వాక్యం ఉండదు, కానీ బాగా వినాలి, కొన్ని సంఘాల్లో ఏముండదు, సరిగా వాక్యం ఉండదు, కానీ వారి కట్టుబాట్లకు ఖచ్చితంగా బొద్దులై ఉంటారు. అంటే అవి మనకి వెటకారంగా అనిపించవచ్చు, కానీ ఏదన్నా పాదు కాసింది అనుకోండి, మరి సేవకుడు ఎలా బతకాలి? దేవుని పని చేస్తున్నాడు కదా. కృతజ్ఞత భావంతో ఏం చేసేవాళ్ళు? దాన్ని తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళకి ఏదున్నా కూడా కొంతమంది బియ్యం తెచ్చేవాళ్ళు. అది మొక్కుబడి. కొంతమంది గుప్పిడ బియ్యం అంటారు, అది మొక్కుబడి. అంటే మన సంఘంలో అది కూడా లేదంటే ఇంక పిల్లల్ని ఇచ్చేంత స్థాయికి వచ్చామా అమ్మా? అంటే గుప్పిడి బియ్యం ఇచ్చే శక్తి అంత, అంటే ఆధ్యాత్మిక పరిపక్వత, గుప్పిడి బియ్యం ఇచ్చే స్థితికే మనం రాలేదంటే మనం కన్న పిల్లల్ని సేవకుడికి ఇచ్చేస్తామా, మందిరంలో సేవకి ఇచ్చేస్తామా? ఆ రోజులు చూడండి మీరు ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథాన్ని చదువుతుంటే అన్న కనక ముందే మొక్కుబడి చేసుకుందంటే ఏమన్నా తెలుసా? అయ్యా, నువ్వు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు విడిచిపెట్టేస్తాను నేను. మొక్కుబళ్ళు చూడండి, బిడ్డల్ని మొక్కుకునే అంత భక్తి అప్పట్లో. ఏమండి? సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తున్నాం మనం, అంత మంచి కోణంలో ఆలోచిస్తూ ఉన్నాం ఏలిని. ముందు వినండి అది బాగా, ఆ తర్వాత మీకు బాగా మ్యాటర్ అర్థం వద్దులేండి. పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. ఎక్కడ పడేసింది? ఏలి దగ్గర పడేసింది. అప్పుడు ఏలికి కళ్ళు పోయినాయా? పోలేదు ఇంకా. ఎప్పుడు దృష్టి మందగించింది? 98వ ఏట. దృష్టి ఎందుకు మందగించిందో కూడా చెప్తా. అస్సలు కంగారు పడద్దు. ప్రతిదానికి బైబిలే సమాధానం. అంటే సమూయేలు పాలు విడిచిన తర్వాత, పాలు మానేసిన తర్వాత తీసుకొచ్చి ఆయన దగ్గర విడిచిపెట్టేసిందంటే ఎంత వయసు ఉంటుంది మీరు ఆలోచించండి. ఎన్నేళ్ళకి సాధారణంగా కనీసం ఒక 2.5-3 ఏళ్ళకి పిల్లలు పాలు మాంతారు లేదా? 3 అనుకుంది అప్రాక్సిమేట్గా, దాదాపుగా 3 ఏళ్ల వయసులో తీసుకొచ్చి ఎక్కడ పడేసింది అమ్మా? ఏలి దగ్గర పడేసింది కదా. మీరు మీ పిల్లల్ని హాస్టల్లో ఉంచడానికి ఇష్టపడతారా? నన్ను కలుపుకొని కూడా. మా ఊరు నా పక్కనదిగో లక్ష్మీనరసాపురంలో పడేస్తే వారం రోజులు
నా పెంట నాకు తినిపించాడు. కానీ ఆ తల్లి సంవత్సరానికి ఒకసారి వచ్చి విజిట్ చేసేది. అర్థమవుతుంది మీకు? వస్తా కూడా ఒక అంగి కుట్టుకొని వచ్చేదట. ఒక షర్ట్ ఒకటి అంగి, యాజక రూపమైన ఒక అంగిని కుట్టుకొని వచ్చేదట. తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. ఆ తల్లి త్యాగానికి దండాలు. వాళ్ళంత కఠినంగా ఉండబట్టే బిడ్డలు అంత ప్రయోజకులయ్యారు. అర్థమవుతుందా? మన గారం తగలయ్యా. రైట్. ఇకపోతే ఇక్కడ బిడ్డ ఎదుగుతున్నాడు. ఎక్కడ? పరాయోళ్ళ ఇంట్లో. రైట్. ఇప్పుడు నిజంగా ఏలి సహనము, ఏలి ఓర్పు, ఏలి కరుణ, ఏలి దయ, ఏలి ప్రేమని మనం ఆలోచిద్దాం. ప్రారంభంలో అది మిస్ కాకండి. ఎవరో ఒక బిడ్డని తీసుకొచ్చి దేవుడికి మొక్కున్నామని చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాడు ఒకటికి పోతాడు రాత్రుల్లో. తాతయ్య నన్ను దిగబెట్టు చుచ్చొస్తుందంటాడా? 3 ఏళ్ల కుర్రోడు ఏం చేస్తాడు? మంచంలో పోసిడా? ఆలోచించండి. 1కి పోతాడు, 2కి పోతాడు, ఏమైనా చేయొచ్చు. వాడికి ఆరోగ్యం బాగుండొచ్చు, బాగోలేకపోవచ్చు. మన పిల్లలు పోస్తేనే మనం తట్టుకోలేం, విసుక్కుంటూ ఉంటాం. అది ఎవరో పరాయి బిడ్డని తీసుకొచ్చి మన ఇంట్లో పడైతే వాడు పోసేస్తా ఉన్నాడు అనుకోండి, ఊరికే బెడ్ పెట్టి తుప్పుడు దడిపేస్తా ఉన్నాడు అనుకోండి రోజు. మన బిడ్డే కదా అని మనం అనుకుంటామో చెప్పండి. అంటే ఏలి ఎంత సహనశీలో ఆలోచించండి. అంత చిన్న బిడ్డను తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఎంత వందనంగా, ఎంత కుందనంగా, ఎంత పద్ధతిగా పెంచాడు. సమూయేలు అంత గొప్పవాడు కావడానికి గల కారణం ఏలి పెంపకం కాదంటారా? మీరు చెప్పండి. 100% ఏలి పెంపకమే, అందులో సందేహం ఏమీ లేదు. మరి రెండో కోణం, నా భాష మీకు అర్థమవుతుంది అనుకుంటా. మరి రెండో కోణం, మరి తనకు పెట్టిన బిడ్డల సంగతి ఏంటి? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం మనకు బాగా ఇష్టం, బాగా వచ్చేస్తాయి కూడా. ఎదుటివారి పిల్లలకి నీతులు చెప్పమంటే, ఒరే అలా చేయకూడదురా, ఇలా చేయకూడదురా, మీ అమ్మని బాధ పెట్టకూడదురా, మీ డాడీని బాధ పెట్టకూడదురా, టయాన్ని స్కూల్కి వెళ్ళాలరా, తినాలరా, చదువుకోవాలరా, తెగ చెప్పేస్తాం. కానీ మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అయిపోతాం. సేమ్ అలాంటిది జరిగింది ఏలికి కూడా. మీరు అనుకోవచ్చు, కళ్ళు సరిగ్గా కనపడలేదు, దృష్టిమాంద్యం కాబట్టి, తర్వాత వయోభారం కాబట్టి, ఎవరో చెప్పేంత వరకు తెలియలేదు, అందుకే కాండ్రాలేదు అని అనుకోవచ్చు మీరు. కానీ దృష్టిమాంద్యం అనేది ఎప్పుడు వచ్చిందో మీకు తెలియాలి. అసలు ఏలి కనుదృష్టి ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? 1వ అధ్యాయము 12వ వచనం నుండి మీరు చదవండి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఓరల్గా వినండి. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుందంట. ఎవరు? హన్న. ఎందుకు చేస్తుంది? బిడ్డల కోసం చేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు బాగా వినండి. ప్రార్థన చేసేటప్పుడు పెదాల కదలికను బట్టి ఆయన ఎస్టిమేట్ చేస్తున్నాడు. ప్రార్థనకు వచ్చే వాళ్ళల్లో తాగుబోతులు ఉంటారు, వింటున్నారు కదా. తాగే మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? సభలకు వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు అనుకుంటే పొరపాటు. వాళ్ళల్లో తాగుబోతులు కూడా ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, దొంగలు ఉంటారు, నీతిమానులు ఉంటారు. అలాగే ఆ రోజుల్లో కూడా అది అజ్ఞాన కాలం కదండి. సరిగ్గా ఇంతటి జ్ఞానం ఎక్కడ చెప్పండి? మందు దాగొచ్చి చర్చిలో ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. క్రిస్మస్లో కనపడుతుంటారులేండి అలాంటి వాళ్ళు, వింటున్నారు కదా. రైట్. అలాంటి వారు అంటే ఏలీకి ఎలాంటి దృష్టి ఉంది, ఏలీకి ఎలాంటి జ్ఞానం ఉంది అనడానికి విషయం చెప్తున్నాను, బాగా వినండి. మందిరానికి వచ్చేవాడు తాగొస్తున్నాడా? మందిరానికి వచ్చేవాళ్ళు పద్ధతిగానే వస్తున్నారా? వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? మత్తుతో తూలుతున్నారా? అంతకుముందు అలాంటి సందర్భాలు జరిగాయి కాబట్టే పెదాల కదలికను గుర్తించి, ఏమండి పైకి శబ్దం రాలేదంట, అంటున్నాడట, ఏమమ్మా
ఎంతసేపు తూలుతూనే ఉన్నావు, నీకేమైనా ద్రాక్షారసం ఎక్కువైపోయిందా? నీకు కళ్ళు పోయినాయా, బాగున్నాయా? మాట్లాడండి అమ్మా. కనుదృష్టి బాగానే ఉందా? వెంటనే ఆవిడ అంటది, దయచేసి నన్ను ఆ తాగుబోతు పనికిమాలలాగా నన్ను ఒక పనికిమాల దాన్నని అనుకోమాకయ్యా, నేను మనోదుఖం చేత దేవునికి నేను మొరపెడుతున్నాను, అంత తప్ప వేరే ఏమీ కాదయ్యా. ఒకవేళ ఆ ప్లేస్లో నేనుంటే, ఏలి ప్లేస్లో నేనుండి ఆ అన్న ప్లేస్లో మీరుంటే, అంటే అనుకుందాం కొంచెంసేపు, ఏ అమ్మ గాయత్రి తాగొచ్చావు ఏటి, ఎంతసేపు ఊగుతున్నావేటి, ఎంత తాగేవేటి అన్నాం అనుకోండి. నీ దినం చెయ్యా, నీ గోరిగట్ట, నువ్వు ఒక పాస్టర్వేనా, ఇన్నాళ్ళ నుంచి గుడికొస్తున్నాను, నేను తాగుబోతులాగా అంటున్నాను నేను నీకు ఎప్పుడు పోయి కాలం అంటాం. కానీ ఆవిడ అలాగల్లా, సేవకుడు పరిస్థితిని బట్టి మాట్లాడినా, ఏమమ్మా ద్రాక్షరసం ఎక్కువైందా, మత్తు ఎక్కువైపోయిందా, తూలుతున్నావేటి, ఏటి నీ పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడు విషయం చెప్పి ఆవిడ అంటుంది, ఏమంటుందో తెలుసా? అయ్యా దయచేసి నీ దయ నాకు కావాలా. ఏమంటుంది? ఆయన అంత మాట అన్నా కూడా ఏమంటుంది? నీ దయ నాకు కావాలి. అప్పుడు ఆయన కూడా, ఆయనకు అర్థమైంది, వెంటనే అర్థం చేయాలి. అంటే విశ్వాసుల పరిస్థితి బాగా గ్రహించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఏమండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చే మీ పరిస్థితి నాకు తెలియదా? మహా అంటే ఒక 15 ఏళ్ళు ఏమో స్టార్ట్ చేసి మనం ఈ పరిచర్య, 15 ఏళ్ళ ఈ పరిచర్యలోనే నాకు మీ గురించి ఎంత తెలిసినప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయింది. 40 సంవత్సరాలు సేవ చేస్తా, 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంటున్నప్పుడు ఆయన గుడికి వచ్చే విశ్వాసులు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదా? వెంటనే అర్థం చేసుకుని ఆయన అన్నాడు, దేవుని కృప నీవు, యెహోవా కృప నీవు పొందిందాను అమ్మ, పొందుతావు, వెళ్ళిపో, నీకు బిడ్డని ఇచ్చేసాడు దేవుడు అన్నాడు. అంతే. ఆయన కనుదృష్టి ఏమీ పోలా. బాగుందా లేదా? చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ మీరు గమనించండి దయచేసి, దృష్టి మాంద్యం ఎప్పుడు వచ్చేసిందయ్యా అంటే 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం దయచేసి. 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏలి ఆ కేకలు విని, అంటే చెవులు కూడా బాగా వినపడుతున్నాయి ఆయనకి, చెవులు వినపడుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి. అప్పటి వరకు ఎప్పటి వరకు మీకు అర్థం కావాలి చూడండి. 4వ అధ్యాయం వరకు వినాలమ్మ, బాగా వినాలా. విని ఈ గళ్ళత్తు ఏమని అడుగగా, మనుషుడు ఆనగా బెన్యమీను, ఆ యుద్ధంలో నుంచి వచ్చిన బెన్యమీనుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి చెప్పాడంట. ఏమని? చదువుదాం. ఏలి వయసు ఎంత? అప్పుడు వచ్చింది. ఎస్తేరమ్మ గారికి శుక్లాలు ఎప్పుడు వచ్చాయి? రమేష్ని కన్నప్పుడు ఉన్నాయా? ఆ పెద్దోని కన్నప్పుడు ఉన్నాయా? జ్యోతిని కన్నప్పుడు ఉందా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఆపరేషన్ ఆవిడికి? ఇప్పుడు. మీకు అర్థం కావడానికి మీ భాషలో మాట్లాడుతున్నాను. దృష్టిమాన్యం శుక్లాలు అనుకుందాం. ఎప్పుడు వచ్చినాయి అంటే నాకు శుక్లాలు 98వ ఏట వచ్చినాయి. అంటే అంతవరకు కళ్ళు బాగానే ఉన్నాయి కదా, చెవులు బాగానే వినబడుతున్నాయి కదా. చూడండి అక్కడ రాయబడింది, 98 ఏండ్ల వాడి ఉండును, అప్పుడు అతనికి దృష్టి మాంద్యము, కళ్ళు కనబడలేదు. అంటే అంతవరకు కళ్ళు కనపడుతూనే ఉన్నాయి కదా, బాగానే కళ్ళు కనపడుతూ ఉన్నాయి. ఏమంటే 4:18 ఇప్పుడు చూడండి దయచేసి, 4వ అధ్యాయము 18వ వచనం చూడండి దయచేసి. దేవుని మందసము అను మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి యుండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చును. అంటే ఎందుకు ఈ 2 పాయింట్లు నేను టచ్ చేస్తున్నానంటే, 98వ ఏట వృద్ధుడై, ఈ 2 వచనాల్లో నేను చదివించినట్టులో 2 పట్టేసుకోండి చాలు. ఒకటి 98వ ఏట, రెండోది ఏంటి? వృద్ధుడు. ఆ టైంలో ఏమొచ్చింది ఆయనకి? దృష్టి మాంద్యం వచ్చింది. అప్పటి వరకు కళ్ళు బాగానే కనబడుతున్నాయి, చెవులు బాగానే
వినబడుతున్నాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏమండి? అంతకుముందు ఇంకా కళ్ళు బాగా కనబడుతున్నాయి అనడానికి నేను 1:12 మీకు ఆవిడ అన్న ప్రార్థన చేసేది ఆయన చూశాడు అని నేను మీకు చెప్పాను. పెదాల కదలికను కూడా గుర్తుపట్టాడు అని చెప్పాను. ఏమండి? ఈ విషయాలన్నీ కూడా నోట్ ఇచ్చేయండి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కనీసం మందిరానికి వచ్చే విశ్వాసి కదలికలను బట్టి, బాగా వినాలి పాయింట్, ఇది చూడండి. కనీసం మందిరానికి, ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుందాం, వారానికి ఒకసారి వచ్చే విశ్వాసి కదలికలను బట్టే క్యారెక్టర్ ఎనలైజ్ చేసే ఏలి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రిపీట్ అగైన్, ఎప్పుడో ఒకసారి గుడికొచ్చే విశ్వాసి క్యారెక్టర్ని అనలైజ్ చేసే ఈ ఏలి నిత్యము ఇంట్లో ఉంటున్న పిల్లల్ని ఎందుకు అనలైజ్ చేయలేకపోయాడు? ఎందుకు కనిపెట్టలేకపోయాడు? అర్థమవుతుందా నా భాష? పిల్లలు మహాదుర్మార్గులైరి, దేవుణ్ణి ఎరుగని వారైరి. ఎందుకయ్యారు? నువ్వు కనిపెట్టలేదా? ఎప్పుడో ఒకసారి గుడికొచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళనే కనిపెట్టే నీవు మరి నీ పిల్లల్ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నావు? నిత్యం నీ పిల్లలతోనే ఉంటున్నావు కదా. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం దయచేసి. ఇక్కడ చూడండి దయచేసి. 2:22 అప్పటికి కళ్ళు పోయింది ఎప్పుడు? 4వ అధ్యాయంలో మనం కళ్ళు ఏమండి, చెవులు కూడా పోలే, కళ్ళు మాత్రమే పోయినాయి. చెవులు బాగా వినబడుతున్నాయి. 4వ అధ్యాయానికి వచ్చినా కూడా చెవులు ఏమవుతున్నాయి? బాగా వినబడుతున్నాయి. కానీ కళ్ళు మాత్రమే దృష్టి మాంద్యం వచ్చింది 4లో. కానీ తప్పులన్నీ ఎప్పుడు జరిగాయి? వాళ్ళ పిల్లలే. ముందు చదవండి, మీకు అర్థమవుద్ది. 2వ అధ్యాయంలో కళ్ళు బాగానే ఉన్నాయిగా, బాగానే ఉన్నాయి. 2వ అధ్యాయం 22వ వచనంలో ఏం జరుగుతుంది? ఏలి బహువృద్ధుడాయను, చాలమ్మా చాలు. ఇక్కడ ఏమని రాయించాడు? ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీలు ఎప్పటికి వృద్ధుడయ్యాడు అంటే, వృద్ధుడు అయిన తర్వాత ఇది చేశారా? అప్పటికి ముందే ఆ చర్య జరుగుతూ వచ్చిందా? అసలు వీళ్ళు తప్పు చేయడం, దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం వెనక కళ్ళుపోయాక వృద్ధుడయ్యాకనా, ముందు నుంచి కాదంటారా? ఇంకొక మాట కూడా మీరు గమనించండి. అతడు బహుస్థూల దేహి అయి, ఏమని చదువుకున్నాం మనం? హెవీ బాడీ అట. హెవీ బాడీ ఎందుకు వచ్చింది? హెవీ బాడీ ఎందుకు వచ్చింది ఏమ్మా? తినేదానికంటే ఎక్కువ తింటే కదా. ముఖ్యంగా ఎక్కువ ఫ్యాట్ తింటే కూడా ఏమవుతుంది? మరి వాళ్ళు ఏం తిన్నారనేది కూడా రాయించాలిగా. ఆయన రాయించాడో లేదో చూడండి దయచేసి. అమ్మా 29వ వచనం చూడండి. నీ నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నేను ఎంతైతే నియమించానో, ఏమైతే నియమించానో వాటిని తృణీకరించి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారట. చూడండి జాగ్రత్తగా. మీరేలా అన్నాడు అంటే పిల్లల్ని అంటున్నాడా, లేకపోతే తండ్రితో చెప్పిస్తున్నాడా? దైవ సేవకుని పంపి 27వ వచనంలో ఒక దైవజనుడిని పంపించాడా? రైట్. అంటే పక్కనున్న యేసురత్నమయ్య గారో, పక్కనున్న సియోనయ్య గారో, పక్కనున్న రక్షణానందమయ్య గారో, పక్కనున్న బాబీ పాస్టర్ గారో వచ్చి నాకు చెప్పేంత వరకు నా కళ్ళు మూసుకుపోయాయా? అదేమంటే 40 years ఇండస్ట్రీ అని చెప్తున్నాను. ఈ 40 years ఇండస్ట్రీ ఏమైపోయింది? పక్కన వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు కూడా నాకు తెలీదా? దేవుడు చెప్పమన్నాడు. దేవుడు పక్షాన్ని వచ్చి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంట? మిమ్మును కొవ్వబెట్టుకున్నట్టుకై అంటే, అందులో మిమ్మును అంటే అందులో ఎవరు కూడా ఉన్నారు? నాకు కోబట్లేదని ఎక్కడన్నా నిరాకరించాడు ఆయన? ఏమండి, ఎక్కడైనా ఏలి దేవుడు అన్న మాటకు కాదు అన్నాడా? మీరు చెప్పండి. ఒప్పేసుకున్నాడా? కాదన్నాడా? ఒప్పుకుంటున్నాడు అని అంటే తప్పు చేసినట్ట కాదా? చూడాలి. ఇశ్రాయేలు జనులను చూడండి, మిమ్మల్ని కోబెట్టుకున్నట్టుకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను
అసలు ఎవరు అయ్యి? దేవుడి. వీళ్ళేం చేస్తున్నారు? ఒరే ఆ పక్కటెముకలు ఉన్నాయి చూసావా, ఆ కాళ్ళు ఉన్నాయి చూసావా, ఆ తలకాయ మాంసం ఉంది చూసావా, ఆ ఆంత్రములు ఉన్నాయి చూసావా, ఆ లివర్ ఉంది చూసావా, ఆ కిళ్ళి ఉంది చూసావా, ఇంకేమంటారు, శాల్తీలు ఉన్నాయి చూసావా, అవి ముందు మనం అడుగు తినేయాలి. ఇక్కడ పిల్లలు కూడా తండ్రి వీక్నెస్ పట్టేసుకున్నారండి. గమనించండి, దయచేసి మీరు గమనించండి. ఎందుకు మందలించలేకపోతున్నాడు తండ్రి? పిల్లల్ని ఎందుకు మందలించలేకపోతున్నాడు? మందలించలేదు, అడ్డుకోలేదు అని ఉంది కదా బైబిల్లో. 3:13 ఏమనుంది? 3:13 ఏమనుంది? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా నాశనం చేసుకుంటున్నారని తెలిసి కూడా ఎందుకు అడ్డగించట్లేదు? మా డాడీకి లివర్ మాంసం అంటే చాలా ఇష్టం అండి, అది తెచ్చి పడేస్తే నన్నేమండు. మా డాడీకి బోర మాంసం అంటే చాలా ఇష్టం అండి, అది తెచ్చి ఆయనకి పడేస్తే మనం ఏం చేసినా మనల్ని ఏమండి. అంటే మన వీక్నెస్ ఎవరు పట్టేసుకుంటున్నారు? మన పిల్లలు. అంటే డాడీ పిల్లలు అందరు కలిసి ఏం చేశారని చెప్తున్నాడో దైవసేవకుడు వచ్చి దేవుడి పక్షాన. నీవు నీ పిల్లలు మీకు కొవ్వెక్కింది కారణం అంటే ఏంటంట కారణం? కొవ్విందంతా తెచ్చుకొని ముందే తింటున్నారు. మరి అది తప్పు కదరా, నువ్వు మందలించలేదు. అది తప్పు అని వాళ్ళకి తెలిసినా కూడా నిన్ను కామప్ చేయడానికి ముందు నీకెట్టేస్తున్నారు వండి, నువ్వు తినేసి కుదురుకుంటున్నావు. అడ్డగించలేదు. అర్థమవుతుందండి మీకు? ఎన్ని ఉన్నాయండి. ఏం కళ్ళు పోయాయా? కళ్ళు కనపడటంలా మాంసం. అక్కడ బలి నైవేద్యాలు, అసలు క్రొవ్వు ఎవరికి అర్పించాలి? కొవ్వుని ఎక్కడ దహించాలి? దహన బలికి ఇవ్వాల్సింది అదే కదా. ఒరే అక్కడ దహన బలిగా కొవ్వు అర్పిస్తే ఇంట్లోకి ఎలాగ వచ్చిందని నువ్వు అడగాల్సిన పని లేదా నీకు? అడగల, అడ్డగించల. అందుకే పర్టికులర్గా దైవ సేవకుని పంపించి చెప్పిస్తున్నాడు, తప్పు చేశారు ఏలే. నేను ఎక్కడ చేశాను అనలేదు ఆయన, అనలేదండి. దైవ సేవకుడితో చెప్పించాడు. మరి ఇంకొక మాట కూడా ఇక్కడ బాగా సీరియస్గా మనం ఆలోచిద్దాం. బహుశా నేను అనుకుంటానండి 98 ఏళ్ళ 100 ఏళ్ళ ఏలి అక్కడ బొడ్డోడు మహా అంటే అప్పటికి ఒకవేళ అనుకుందాం ఒక 25-30 ఏళ్ళు, 25 టీనేజ్ అనుకుందాం పోనీ, లేకపోతే ఒక 20 ఏళ్ళ సమూయేలు ఎక్కడ, ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి కొడుకులు ఇద్దరికి, ఫినెహస్కు ఓప్నీకి. అర్థమవుతుంది నా భాష? బొడ్డోని పంపించి ఎవరికి బుద్ధి చెప్పిస్తున్నాడు? అమ్మా ఏలికి చెప్పిస్తున్నాడు. అంత మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత ఆయన అడుగుతాడు పదే పదే. వాస్తవానికి సమూయేలు చెప్పొద్దు అనుకుంటాడు, ఎందుకంటే భయపడి. ఎందుకు భయపడ్డాడు తెలుసా? యారా నా మెతుకులు తిని నా కంచంలో ఉండి, నా మంచంలో ఉండి, నా కొంపలు ఉండి నాకే తాటాకులు కడతావా, నాకే ఏమంటారు దాన్ని ఎముకలు కట్టేస్తావా, నాకే గోతులు తీసేస్తావా, నువ్వెంత, నీ బతుకెంత, నీ సర్వీస్ ఎంత? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఎవడన్నా వచ్చి నాకు నీతులు చెప్పాడు అనుకోండి, మీరే అంటారు, నేను అనక్కర్లా. ఏమని? ఆయన అనుభవం ఎంత, ఆయన సర్వీస్ ఎంత, ఆయన జ్ఞానం ఎంత, నువ్వెంత, నోరు మూసుకుంటాం మనమే, మన పిల్లలు. అవునా కదా? కానీ ఏలిలో మీరు గమనించండి, తప్పును ఒప్పుకుంటున్నాడు అనడానికి రుజువు ఏంటంటే, దయచేసి నువ్వు దాచిపెట్టకుండా చెప్పేయాలి. దాచిపెట్టావా నీ కీడు, దాచిపెట్టకపోతే మేలు. చెప్పన్నప్పుడు ఉన్నదంతా ఎక్కేశాడు, అంతా కక్కేశాడు. తప్పు నీది, నీ కొడుకులదే, నీది, నీ కొడుకులదే, నీది, నీ కొడుకులదే. ఆ మ్యాటర్ అదే. 13వ వచనంలో చెప్పింది ఎవరు? సమూయేలే. అప్పుడు చివరాఖరికి మీరు గమనించండి, యెహోవాకు అనిపించినట్లు ఆయన చేయునుగాక అనేసాడు. దేవుడికి ఇది అనుకూలం, దేవుడు అనుకున్నది నిజమే కాబట్టి ఆయన దృష్టికి అనుకూలమైందే చేయును గాక అన్నాడంటే ఏంటి అర్థం? ఏంటి? తప్పును ఒప్పుకుంటున్నాడా, కప్పుకుంటున్నాడా? మరి నేనెవరినండి తప్పులు ఎంచడానికి ఏలిలో? ఇంకా మీరు గమనించండి, ఆయనకి ఎంత జ్ఞానం, ఎంత దూరదృష్టి ఉందంటే, పడుకున్నారు, రాత్రి వేళ దేవుడు వచ్చి పిలుస్తూ ఉన్నాడు. ఆలోచించండి, మొదటిసారి పిలిస్తే
పాపం ఏలి అనుకున్నాడట సమూయేలు. పిలుస్తుంది ఎవరిని? సమూయేల్ని. ఏలిని పిలవడా? అమ్మ వినాలి, ఏలిని పిలవడం మానేశాడు. ఏలిని ఏం చేయడం మానేశాడు దేవుడు? మళ్ళీ మనమాట, మా ఆవిడ నాతో మాట్లాడడం మానేసిందంటే ఏదో తేడా కొడుతున్నట్టు కదా. మీ ఆయన మీతో మాట్లాడడం లేదంటే ఏదో సమస్య ఉందనే కదా. అర్థమవుతుంది నా భాష మీకు? మరి దేవుడు అసలు మాట్లాడాల్సింది ప్రధాన యాజకుడితోనే కదా. నరులకు దేవునికి మధ్యవర్తి ఎవరు? ఈ ప్రధాన యాజకుడే. దేవుడు ప్రధాన యాజకుడు చెప్తే ప్రధాన యాజకుడు జనాలకు చెప్తాడు. జనాలు ఏదైనా విన్నవిస్తే జనం పక్షాన ఈయన దేవుడికి విజ్ఞాపన చేస్తాడు. అసలు ఎవరితో మాట్లాడాలి దేవుడు? ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడడం మానేశాడు అంటే ఖచ్చితంగా తేడా ఉందా లేదా? ఉందని నేను చెప్పలా. దేవుడే చెప్తున్నాడు చూడండి దయచేసి. దేవుడే చెప్తున్నాడు చూడండి దయచేసి. 30వ వచనం చదవండి, 2వ అధ్యాయం. నీ ఇంటివారును నీ పితరుల ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఒకప్పుడు అది, కానీ ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం అనుకూలం అన్నాడా. అంటే ప్రతికూలం అంటే ఇష్టం లేదు. అంటే దేవుడికి ఏలీతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదంటే మంచోడైతే ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి? ఇష్టం లేనన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు. ఇష్టం లేనన్ని సమర్థింపులు, ఇష్టం లేనన్ని కప్పుకోటాలు. 40 ఏళ్ల పాటు ఇశ్రాయేలీయులకి న్యాయం చేసినోడు ఇంటి వాళ్ళకి ఏం చేసావు నువ్వు? ఆ న్యాయం ఇంట్లో పనికిరాదా? ఆ న్యాయం ఇంట్లో చెల్లదా? ఏమోనండి, మన మానవులం కదండి. ఇప్పుడు నేనున్నాడు, మా వాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, నేను పదే చెబుతా ఉన్నాను అనుకోండి, మళ్ళీ అదే తప్పు చేసి వచ్చాడు, మళ్ళీ గొడవ అయింది ఇంట్లో, మళ్ళీ 3వసారి కూడా ఏం చేశాడు? అదే పొరపాటు చేశాడు అలవాటుగా. ఇంకప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోద్దో తెలుసా? సాధారణంగా బాబోయ్ అటు తప్పేమో కానీ ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేదండి అని చెప్పి ఏం చేస్తాం మనం? ఆటోమేటిక్గా ఆడి సావాన్ని సావనివ్వండి, ఇంకా ఊసి ఎత్తామంటే ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు. సాధారణంగా ఒక తల్లిదండ్రులు ఇదే కదా అనుకుంటారు. అలాగా ఈ తండ్రి కూడా చెప్పకుండా ఏమీ లేడు, కానీ చెప్పి ఏమైపోయాడు? విసిగిపోయాడు. ఎందుకంటే ఆ ఊసి ఎత్తామంటే మళ్ళీ ఏమవుద్ది? ఇంట్లో గొడవ మొదలవుద్దేమో కదా. ఇంట్లో గొడవ మొదలైతే వీధికి ఎక్కుద్దేమో. వీధికి ఎక్కితే జనాలు ఏమనుకుంటారు? జనరల్గా జనాలు ఏమనుకుంటారు చెప్పండి? ఇశ్రాయేలీయులందరికీ న్యాయం చేసేవాడంట, కానీ ఇటు కొంపలో వీడికి తెరం లేదు. ఒక దైవ సేవకుడికి, ఒక యాజకునికి, ఒక దేవుని బిడ్డకి ఎన్ని సమస్యలు అర్థమవుతున్నాయండి మీకు? కానీ అది ప్రారంభం నుంచి రాలే. ప్రారంభం నుంచి ఏలి పట్ల చూపిన శ్రద్ధ బిడ్డల పట్ల చూపలేదు, గారం చేశాడు. నేను అదే చెప్తున్నాను. సమూయేలు పట్ల చూపిన శ్రద్ధ ఏలి పిల్లల పట్ల చూపలేకపోయాడు. అందుకని చివరకు ఒప్పేసుకున్నాడు, దేవుడు తన దృష్టికి అనుకూలమైనది చేయను. చంపేస్తాడంట, నిన్ను కూడా ఏహేస్తాడంట, మొత్తం మీరు పోతారంట. యవనంలో ఉండగానే మొత్తానికి యాజకులుగా మీ వంశం నుండి ఎవరో ఉండకుండా చేస్తానన్నాడు దేవుడు. అంటే దేవుడు తనకు అనుకూలమైన దాన్నే చేయనుగాక. దేవుడు మాట్లాడడం మానేశాడంట. కనీసం అప్పుడైనా అర్థం చేసుకోవద్దా? అసలు అక్కడ మాట్లాడుతుంది దేవుడే అన్న సంగతి సమూయేలుకు కూడా తెలీదు. కానీ ఎవరికి తెలుసు? మాట్లాడాలి మీరు, ఎవరికి తెలుసు? ఏలికి తెలుసు. మరి ఏలి అప్పుడైనా గ్రహించాలిగా, నాతో కదా మాట్లాడాలి. మీకు అర్థమవుతుందండి నా భాష? నేను కదా ప్రధాన యాజకుడిని, ఈడు పరిచారకుడు, సేవకుడు, ఈడితో ఎందుకు మాట్లాడతాడు? నాతో కదా మాట్లాడాలి. అయితే నాలో ఏదో లోపం ఉంది, అక్కడైనా గ్రహించాలా? ఒకటి ఆలోచించండి, ఉన్నాయి బలహీనతలు. ఇంకా ఎవరో వచ్చి మీ పిల్లలు ఏమండి తప్పు చేస్తున్నారు,
మీ పిల్లలు తప్పు చేస్తున్నారని ఎవరో వచ్చి చెప్పేంత వరకు నీకు తెలీదా? సంఘానికి వచ్చేవాళ్ళు ప్రార్థన చేస్తుంటే పెదాల కదలికను బట్టి గ్రహించే నీవు, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడింది దేవుడేనని గ్రహించే నీవు, నిత్యము మందిరములో ఉంటున్నా, నీతో పాటు దేవుని సన్నిధిలో ఉంటున్నా నీ పిల్లలు ఏమై ఉన్నారు నీకు తెలీదా? ఎవరో వచ్చి చెప్పేంత వరకు నీకు తెలీదా? ఎన్ని సమస్యలు, ఎన్ని లోపాలు కనబడుతున్నాయి ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా నోటీస్ చేయండి అమ్మా. ఏంటి అని అంటే 2వ అధ్యాయం 29వ వచనంలో ఆయన యాజక బాధ్యతల విషయంలో ఫెయిల్యూర్ అయినట్టు కనపడుతుందండి మనకి. శ్రేష్ఠ భాగములను పట్టుకొని నువ్వు నీ ఇంటి వారందరూ కొవ్వు పట్టిపోయారు అన్నాడు దేవుడు అక్కడ, అన్నాడండి అని ఒక పదప్రయోగం చేశాడండి అక్కడ. అదేంటంటే, నీ కుమారులను గొప్ప చేశావు, నన్ను గాలికి వదిలేశావు. వింటున్నారా? అసలు ఆజ్ఞల్లో కూడా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 2 ఫైనలైజ్ చేశాడు. మొదటిది ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో ముందు నీ దేవుణ్ణి ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? దేవుని. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దీస్ ఆర్ ద 2 ఫైనల్ కమాండ్మెంట్స్ ఇన్ న్యూ టెస్టిమెంట్. ఇప్పుడు ఆజ్ఞలన్నీ ఎరిగిన వాడు, అప్పటికే ధర్మశాస్త్రం ఇవ్వబడిందా లేదా? ఇవ్వబడింది. ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణి అంగీకరిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, తృణీకరించాడు? దేవుణ్ణి తృణీకరించాడని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు, నేను కాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? దేవుడే చెప్పిస్తున్నాడు. దైవ సేవకుని పంపి దేవుడే కదా చెప్పిస్తున్నాడు. రైట్. నేను తృణీకరించలేదు అని అన్నాడా? ఒప్పుకున్నాడా లేదా? అంటే ఏం కనపడుతుంది మనకి? ఇశ్రాయేలీలకైతే న్యాయమే చేశాడు, కానీ ఇంటోళ్ళ పట్ల మాత్రం గారం చేశాడు. మీకు అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాం, కంగారు పడకండి. ఈ ఎపిసోడ్తో అయిపోతుంది. ఇంకా మనం చేసేది కూడా అదే, మనం చేసేది కూడా అదే. ఇంకా మీరు చూడండి, అంటే ఇక్కడ యాజక క్రమం విషయంలో క్రమం లేదు, పద్ధతి లేదు. అంటే యాజక క్రమం కంటే కూడా, అంటే దేవుని పనికి దేవుడి కంటే కూడా ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు? పిల్లల గారానికి ప్రయారిటీ ఇచ్చాడు. నా కొడుకు, ఏ కొడుకు? వాడు ఎంత ఏదో పని చేసినా కూడా నా కొడుకు. ఏంటది? నా కొడుకు. ఒరే మేసాలు, నా కొడుకు మగోడు అంటది ఒక అమ్మ. మేసాలు రొయ్యకు కూడా ఉంటాయి రా మయ్యా. మేసాలు ఎవరు కూడా ఉంటాయి? నువ్వు తిప్పితే తిరుగుతీ, దానికి తిప్పకుండానే తిరిగేసి ఉంటాయి. అంత మాత్రాన మగోడు అయిపోడు. ఏదో అదొక రకమైన జాడ్యం అండి అది. ఎంత ఎదో పని చేసినా కూడా నా కొడుకు అంటావా? అలాంటి పని చేశాడు. అలాంటి, నేను అంటాను సాహసించి, అలాంటి పనికిమాల పని చేశాడు. వీళ్ళు ఎంత ఎదో పని చేస్తున్నారని తెలిసినప్పుడు ఏం చేయాలండి? ఓపెన్గా చెప్పండి. అసలు ఉంచాలి అక్కడ వాడిని. ఒకనొక సందర్భంలో, పండు విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నీ పద్ధతి బాగోలేదురా. సైలెంట్గా ఉంటాడు వాడు. ఎప్పుడు నేను ఆకలేసిన అరిసినా కూడా వాడికి ఉన్న బలహీనత ఏంటంటే నోరు తెరిచి చెప్పి సావడం. ఆఖరికి పేక మీద కాలేసి తొక్కినా చెప్పడాడు. అదొక టైపు. అప్పుడు నేను కోపం వచ్చి అన్నాను, సరిగ్గా సండే వచ్చింది ఆ రోజు. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ ఈవెన్ టు ప్లే ద కీబోర్డ్. నువ్వు కనీసం చర్చిలో కీబోర్డ్ ప్లే చేయడానికి కూడా నువ్వు అర్హుడవు కావు, నువ్వు ముట్టుకోకన్నాను. ఆ రోజు అది ఎక్కను కూడా ఎక్కలేదు. అంతే. ఆ రోజు ప్లే చేయకపోతే పోయేదేముంది? అర్హత ఉండాలి కదా. దేవుని మందిరంలో మనం చదువుకుంటాం, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ప్లే చేయకపోయినా పర్లేదు, కానీ వాడు ఎందుకు మానేయాల్సి వచ్చింది అనేది వాడికి తెలియాలి. ఆపేస్తే పోయేదేముంది? ఎందుకు ఆపాడు అన్న సంగతి వాడికి తెలియాలి.
ఇప్పుడు వీళ్ళు పిల్లలతో లేదా సంఘానికి వచ్చే వాళ్ళతో లేదా ఆ మందిరంలో పరిచారం చేసే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు అని విషయం తెలిసిన తర్వాత ఏదో నోటి మాటగా చెప్పేసి ఎవరే మనుషులతో పెట్టుకుంటూ వద్దు కానీ దేవుడితో పెట్టుకుంటూ వద్దు అన్నాడు, వదిలేశాడు. అంతే తప్ప యాజక బాధ్యతల నుండి వారిని తొలగించాడా లేదా చెప్పండి మీరు. అసలు వాళ్ళని ఇంత పని జరుగుతున్నప్పుడు సంఘంలోకి వచ్చి అమ్మాయిలను పాడు చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళని అసలు ఆ సంఘంలో నుంచి ఏం చేయాలి? తోసిపడేయాలి అవతలకి. చేశాడా? ఏటమ్మా? అపవిత్రతను కూడబెడుతున్నప్పుడు పక్కకు వాళ్ళను తొలగించాడా? చేయలా. అందుకే చచ్చారు. ఒకసారి 4,000 మంది చచ్చారు, మరొకసారి ఎంతమంది చచ్చారు? 28,000 మందో సంథింగ్. ఎంతమంది చచ్చారు? 30,000 మంది చచ్చారు. అవునా కదా? ఎందుకు చచ్చారంటే తప్పు చేసింది ఎక్కడ? 2వ అధ్యాయంలో అనుకుందాం. వాళ్ళు స్త్రీలతో తప్పు చేసింది ఎక్కడ? 2:22లో. అప్పుడే కనుక వాళ్ళని తీసేసి ఉంటే యుద్ధానికి మందసంతో పాటు వెళ్ళేవాళ్ళు కాదు, చచ్చేవాళ్ళు కాదు. అర్థమవుతున్నాయండి నా భాష? రైట్. అప్పుడు తీసేయలేదు కాబట్టి అంటే అప్పటికి వచ్చి ఆ తర్వాతే కదా దైవసేవకుడు వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత అయినా తీసేయాలి కదా, తీసేయలేదు. ఆ తర్వాతే కదా 3వ అధ్యాయంలో సమూయేలు తెచ్చి చెప్పించాడు. చెప్పిన తర్వాత అయినా తీయించేయాలి కదా, తీయించేయలేదు. 4వ అధ్యాయం వరకు కూడా ఏం చేశాడు? 2 దైవసేవకులను పంపించి చెప్పించినా కూడా పద్ధతి మార్చుకోలేదు ఏలే. అలాగని ఎక్కడ పశ్చాత్తాపడ్డట్టు నాకు కనపడలా. నిజంగా ఏలి ఎక్కడైనా ఏమండి మొదట దైవ సేవకుని పంపి తర్వాత సమూయేలు పంపించి చెప్పిన తర్వాత అయ్యా తప్పైంది, ఒక్క అవకాశం నాకు ప్రసాదించు, నా పిల్లల్ని నేను దిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం కటాక్షించు, కరుణించు, దృష్టించు అని అడిగినట్టు బైబిల్ ఎక్కడైనా మీకు కనపడిందో చెప్పండి? అడగలే. మరి ఏమన్నాడు? ఆయన దృష్టికి అనుకూలమైంది ఆయన్ని చేయనివ్వండి. అంటే మేము చేయాల్సింది మేము చేసాం కాబట్టి ఇంకా ఆయన చేయాల్సింది కూడా ఆయన చేయనివ్వండి. ఎలాగుంది ఏలి వైఖరి? మనం కూడా అలాగే ఉంటాం. అర్థమవుతుందండి? అమ్మా నీ పద్ధతి బాగోలేదమ్మా, చస్తే నరకానికి వెళ్ళిపోతామంటే పోతే పోనే ఉండలేండి, చచ్చే కావడు చూస్తాడు. బాగుంది కదా ఈ డైలాగ్? అలాగే ఉంటాయి. దేవుడు చంపేస్తాడు అంటాడంట. సరే ఆయన దృష్టికి అట్లా ఉంటే కానివ్వండి. ఏలే అన్నది అదే కదండి. సరేలే ఆయన దృష్టికి అలాగే ఉంటే ఏం చేయమంటున్నాడు? సరే కానివ్వండి. అమ్మ పోతామమ్మ నరకం అంటే సరే పోనివ్వండి, అవనివ్వండి. అవునా అని భయపడి అయ్యో తప్పైందని ఎక్కడైనా అల్లాడి అలమటించినట్లు ఏమన్నా కనపడుతుందా మనకి? లేదు. తీసుకొచ్చి మందసం దగ్గర పెట్టారంట. చూడండి దయచేసి. అమ్మ ఎక్కడ పెట్టారంట వాళ్ళని తీసుకొచ్చి? చదవండి దయచేసి. మందసం దగ్గర నిలబెట్టేశారంట. ఆ మాట ఉందా అక్కడ? చదవండి, ఎక్కడుందన్నమాట? వాళ్ళ కొడుకుల్ని ఇద్దరిని తీసుకొచ్చి మందసం దగ్గర పెట్టారన్న వార్తమ్మ 4వ అధ్యాయంలో ఉంటుంది. చదువు. 4 వచ్చిన చదువమ్మా. కాబట్టి చదువమ్మా. జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూవుల మధ్య ఆసీనుడి నుండి సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి 2 కుమారులు హోప్ని ఫినెహాసు అర్హులా? అర్హులా? ఏమ్మా అర్హులు కాదని ముందే 2 చేత చెప్పించాడుగా. తీసేయాలా వద్దా? తీసేయలే. తప్ప కాదా? చచ్చి కూర్చున్నారు. ఇంకొక మాట మనలో మన మాట, మరొక మాట నేను చెప్తాను చూడండి దయచేసి. మరొక మాట కూడా నేను చెప్తాను చూడండి దయచేసి. లేవియకాండం 21వ అధ్యాయం 21 వచ్చిన నుండి చూడండి దయచేసి. లేవియకాండం 21వ అధ్యాయం తీసారా? అందరూ చూద్దాం. అమ్మా యాజకుడు అంటే అసలు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. 21 నుంచి చదువుమా. ఆగండి, కనీసం దగ్గరకు కూడా వెళ్ళకూడదంట.
వినాలి. యాజకుడు అనేవాడు ఒకవేళ కళంకమైతే, అపవిత్రమైతే, అపవిత్రుడైతే, అపవిత్ర పనులు చేస్తే కనీసం బలిని కానీ, హోమాన్ని కానీ, నైవేద్యాన్ని కానీ, ధూపాన్ని కానీ అర్పించడానికి సమీపించకూడదు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఏలి? ఏకంగా మందసం దగ్గరే అటొకని ఇటొకని నిలబెట్టేశాడు. అపవిత్రులు కాదా వాళ్ళు? అప్పటికి ఎన్ని నీచమైన పనులు చేశారు వాళ్ళు. ఎన్ని నీచమైన పనులు అంటేనండి, ఏమండి నాకు అనిపిస్తుందండి మనలో మనమాట, గుడికొచ్చే విశ్వాసులే విసిగిపోయారట. అర్థమవుతుంది మీకు? అంటే వాళ్ళ పిల్లలు చేసే పనులు గుడికొచ్చే విశ్వాసులకే విసుకొచ్చేస్తే ఇంట్లో ఉన్న నీకు తెలుస్తలేదా? వాళ్ళకి అసహ్యం వేసిందట, ఇంట్లో ఉన్న నీకు అర్థమవుతలేదా? ఈ చెయ్యి ఇక్కడ ఎట్టండి. సమూయేలు మొదటి గ్రంథానికి రండి మళ్ళీ ఒకసారి. 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడో చూడండి. అందువలన అంటే వాళ్ళ పిల్లలు చేసే పనుల వల్ల యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు, అంటే వచ్చే జనాలకి ఏం వేసేసింది? మరి నీకెందుకు అంతకారం వేస్తుంది? గుడికొచ్చే విశ్వాసులకి నీ పిల్లల ప్రవర్తన బట్టి ఏమేసిందంట? మరి నీ పిల్లల ప్రవర్తన వాళ్ళకే ఎప్పుడో ఒకసారి చూసిన వాళ్ళకి అసహ్యం అయితే ఎల్లప్పుడు నీ కళ్ళ ముందు ఉంటున్నా నీకెందుకు అంత 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 ప్రేమ ఎందుకు వస్తుంది? నీకు అసహ్యంగా ఎందుకు అనిపించలేదు నీకు? నా పిల్లలు అంటవా? వారికి కలంకం అయితే, యాజకుడు అనేవాడు కలంకుడైతే, యాజకుడు అపవిత్రుడైతే కనీసం ఎక్కడికి వెళ్ళకూడదంట? మందసం దగ్గరికి, లేదంటే బలి అర్పించడానికి, లేదంటే గుడారంలోనికి ప్రవేశించరాదు. కంటిన్యూ చేయమ్మా. కనీసం ఆ తెర దగ్గరకు కూడా వెళ్ళకూడదట. అసలు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంది అక్కడ గుడి వెనక నాసామైన గుళ్ళోనే జరుగుతున్నాయి. అసలు పరిశుద్ధ స్థలాన్ని సమీపించకూడదంటే అసలు చేసే నీచమైన పనులన్నీ ఎక్కడ చేస్తున్నారు పిల్లలు? ఎక్కడ చేస్తున్నారు? గుళ్ళోనే చేస్తున్నారు. దేవుడు నియమించిన నియమం చూడండి, లేవీయులైన యాజకులకి అసలు కనీసం దాని లోపల కూడా ప్రవేశించకూడదు అని రాశాడు. ఇదంతా చెబుతూ ఏమన్నాడు తెలుసు? అట్లు మోషే అహరోనుతో అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలతోనూ చెప్పాను అన్నాడండి. ఇంకో శాసించి కొన్ని మాటలు ఇంకా భయంకరంగా ఉంటాయండి మనం చదువుతూ ఉంటే. ఏమున్నాయో చూడండి దయచేసి. 2వ అధ్యాయము 29వ వచనం. సమూయేలుకు వచ్చేయండి, మళ్ళీ వద్దాం. మీరేలా అనే పదం ఉందా? మీరేలా అంటే అందులో ఎవరిని కూడా కలిపాడు? ఏలిని కూడా కలిపాడు లేదా? అంటే ఏలికి తెలిసినా కాదా? క్రమం లేదన్న సంగతి ఏలికి కూడా తెలుసు. అక్కడ అపవిత్రత జరుగుతుందన్న సంగతి ఏలికి కూడా తెలుసు. అర్థమవుతుందండి? అంటే తెలిసినా కూడా అడ్డుపడలేదు కాబట్టే దైవసేవకుని పంపించాల్సి వచ్చింది. ఆ తప్పు జరిగిన తర్వాత మందలించిన తర్వాత కూడా వాళ్ళు ఆగలేదు కాబట్టి, ఆగకపోయినా అడ్డుపడలేదు కాబట్టే, ఆ ఉద్యోగంలో నుంచి తీసేయలేదు కాబట్టే మళ్ళీ సమూయేలు చేత దేవుడు చెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా అలా పశ్చాత్తాపం లేదు కాబట్టి వేసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకని మనకి సామెతల గ్రంథం చదువుతుంటే బైబిల్ అన్నీ కూడా ఎలాగ ఉంటాయి? కనెక్ట్ అయి ఉంటాయండి ఒకదానికొకటి. ఎన్నిసార్లు గద్దించిన లోబడనొల్లని వాడు హఠాత్తుగా చస్తాడు. నాశనం కాదు, మరణిస్తాడు. హఠాత్తుగా మరణిస్తాడు, పోతాడు. దేవుడు 1, 2, 3 ఎన్నిసార్లు గద్దిస్తున్నాడండి చూడండి దయచేసి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసేశాడు. వినాలి. సొలొమోను ఎవరు? రాజు. అబ్యాతారు ఎవరు?
యాజకుడు. అమ్మ వినాలిరా తల్లి, చాలా ఇక్కడ ఒక విషయం ఉంది, నేను వినాలి అంటున్నానంటే అయితే అక్కడ ఏదో మ్యాటర్ ఉందని మీరు వెంటనే గ్రహించాలి. సొలొమోను రాజుగా ఉన్న కాలంలో అబ్యాతారు అనే అతను ఎవరు? యాజకుడు. ఈ యాజకుడు ఇశ్రాయేలీయులకి యాజకుడుగా ఉండాలా, లేకపోతే పొరుగుడికి యాజకుడు ఉండాలా? అయితే ఈ అబ్యాతారు అనేవాడు మీరు గమనించండి, ఏలీ వంశంలో నుండి వచ్చినవాడు, ఆఖరివాడు కూడా. ఇంక ఏలి వంశానికి ఫుల్ స్టాప్. అంటే దేవుడు ముందే చెప్పేశాడు కదా, ఏలి మీరు చేసిన పొరపాటుకి మీరు వయోవృద్ధులు కాకుండానే, వృద్ధాప్యం రాకుండానే చేస్తారు, కొంతకాలానికి మొత్తానికి మీ కుటుంబంలో నుండి యాజకుడు అనేవాడు లేకుండా పోతాడు అన్నాడు. ఓకేనా? అది ఈ అబ్యాతారుతో ముగిసింది. ఈ అబ్యాతారు ఎవరో తెలుసా? ఏలి వంశం నుండి వచ్చిన యాజకుడు. ఏలి చచ్చిపోయాడు, ఏలి కుమారులైన హోప్ని ఫినెహాస్ చచ్చిపోయారు. ఆ తర్వాత యెకోబోదు యాజకుడయ్యాడు. ఆ యెకోబోదు ఎవరు? ఫినెహాస్ కొడుకు. ఆవిడ చస్తా ఆవిడకి ఏమని పేరు పెట్టింది? ఆవిడకి యెకోబోదు. యెకోబోదు అంటే ఏమని చదువుకున్నాం మనం? ప్రభావము పోయి అతను అయ్యాడు. అలాగా సొలొమోను గారి పరిపాలనకు వచ్చేసరికి ఏలి సంతానం నుండి వచ్చిన వాడు అబ్యాతారు. ఈ అబ్యాతారు ఏం చేశాడంటే, ఆ రాజ్యంలో సొలొమోను రాజుగా ఉన్న కాలంలో ఆ రాజ్యంలోనే మరొకడు వచ్చి నాకు సింహాసనం కావాలని కోరుతున్నప్పుడు వాడి పక్షాన వహించాడంట. దేవుని పక్షాన ఉండవలసిన వాడు పొరుగు వాని పక్షాన ఉంటున్నాడు దేవుని యాజకుడు. అర్థమవుతుందండి మీకు? ఇక్కడ కూడా ఏలి కూడా, అది మొదటి నుంచి వచ్చేది ఆ జాడ్యం. ఏలి కూడా దేవుని పక్షాన ఉండవలసిన వాడు పిల్లల పక్షం అయిపోయాడు. అందుకని ఏమన్నాడు చూడండి, 27వ వచనంలో, తరువాత సొలొమోను అబ్యాతారు అనే యాజకుడు వేరే వారి పక్షమున ఉన్నాడు గనుక ఏం చేశాడు? అప్పుడు వాడిని యాజకుడుగా ఉండకుండా తీసి పడేశాడు. తప్పు జరిగితే ఏం చేయాలి? తీసేసేయాలి. మరి కనీసం ఒక సొలొమోనుకున్న జ్ఞానం కూడా లేదా తండ్రికి? పిల్లలు అపవిత్రులైపోయారు, తీసేయాలన్న సంగతి తెలియదా? దాని కంటిన్యూషన్ మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. దాని కంటిన్యూషన్ చదవండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదువమ్మా. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట ఏమని చేశాడు? పోయిన వారం చెప్పుకున్నాం, ఈ వారం చెప్పుకుంటున్నాం. ఏం చేశాడు దేవుడు ఏలీకి? నీ వంశములో కొంతకాలానికి ఇక యాజకుడు అనేవాడే ఉంటాడు. అది ఎవరితో పోయింది? అబ్యాతారుతో క్లోజ్. నేను గతంలో కూడా ఒక విషయం చెప్పాను. ఏం చెప్పాను అనంటే, మరి ఒక ఛానల్ మూసేస్తున్నాడంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొక ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏలీ ద్వారా వచ్చే ఛానల్ మూసేశాడంటే ఇంకొక ఛానల్ ఓపెన్ చేయాలి. అది కూడా యాజక ఛానల్ అయి ఉండాలి. మీకు అర్థమవుతుంది నా భాష? అది కూడా ఏ ఛానల్ అయి ఉండాలి? యాజక ఛానల్ అయి ఉండాలి. ఆ ఛానల్ గురించి వాటి గురించి మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇంకా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు ఎఫ్రాయిము మన్యము నుండి ఎల్కానా అనేవాడు ఒకడు, అతనికి 2 భార్యలు ఉన్నారు. ఎవరెవరు? హన్నా, పెనిన్నా. వాళ్ళకు పుట్టిన బాబు ఎవరు? సమూయేలు. ఆయన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో సేవ చేయడానికి యాజకుడిగా పెట్టాడంటే ఎఫ్రాయిమీలు యాజకత్వం ఎలా చేస్తారు? అర్థమవుతుందా నా భాష మీకు? సేవ చేయటానికి ఇచ్చింది ఎవరిని? సమూయేలుని. ఎక్కడ? దేవుని గుడారంలో, దేవుని మందసంలో. అప్పగించింది ఎవరు? 1:1 ఏమని వ్రాయబడింది? ఎఫ్రాయిమీయుడు, ఎఫ్రాయిము మన్యమందు కాపురం ఉంటున్నవాడు ఎల్కానా అనేవాడు. ఇప్పుడు ఎల్కానా అనగా సమూయేలు తండ్రి ఎఫ్రాయిమీయుడు అయినప్పుడు ఎఫ్రాయిమీలు యాజకత్వం ఎలా చేస్తారు? ఎక్కుతున్నాయా నా మాటలు మీకు? కాబట్టి చాలా ఉన్నాయి, కంగారు పడకుండా వచ్చే వారం మాట్లాడదాం. సో ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక రాజు యాజకుడైన వాడు పొరపాటు చేస్తే వెంటనే వాడు ఉద్యోగం నుంచి ఏం చేశాడు? తీసి పడేస్తే, పిల్లలు కళ్ళ ముందు రోజు తప్పు చేస్తుంటే మరి ఏలి చేసిన పని ఏంటి? తీసేసాడు. అక్కడైనా మందలించాడు. పోని 3:13 ఏమనుంది?
వారు తమకు తాముగా నాశనాన్ని, శాపాన్ని, శాపగ్రస్తులుగా చేసుకుంటుంటే వారిని అడ్డా అర్పించలేదు. ఇంకొక మాట చెప్పను, నేను సాహసించి, తప్పు చేస్తున్నారని తెలిస్తే ఆడ మగ అని చూడకుండా తగలేసేయండి దాన్ని అన్నాడు దేవుడు. యాజకులు పిల్లలు తప్పు చేశారని తెలిస్తే ఏమన్నాడో తెలిసి ఎంత కఠినమైన శిక్ష చేసాడో తెలుసా? దాన్ని తగలేసేయండి అసలు అన్నాడు, బూడిద చేసేయమన్నాడు. చూస్తారా మాట ఒకసారి? చూడండి దయచేసి ఆ మాట కూడా. లేవ్యకాండం 21వ అధ్యాయం తీసారా? 9వ వచనం. లేవ్యకాండం 21వ అధ్యాయం 9వ వచనం. మరియు యాజకుని కుమార్తె అపవిత్రమైనదేదైనా చేస్తే, అది ఏదైనా కావచ్చు, అది ఆడపిల్లల విషయమా, మగపిల్లల విషయమా, ఇంకొక ఏదైనా కూడా తప్పు చేస్తే ఏమన్నాడు? ముఖ్యంగా జాగ్రత్త అంటే ఆయనకి చాలా అసహ్యం. అలాంటి అపవిత్రమైనవి చేసి తన్ను అపవిత్రపరుచుకుని ఎడల, ఆమె ఆ అపవిత్రత ఆవిడ చేసింది కాబట్టి అది ఆవిడకే వర్తిస్తుంది అనలా. అది పనికిమాలింది, ఆ పనికిమాలిన చేసిన పనికిమాలిన పనికి అదే శిక్ష అనుభవిస్తుందిలే. అది చెడ్డదైతే ఏడ్చి దానికి వచ్చేస్తుందిలే అనలా. ఏమన్నాడు తెలుసా దేవుడు? కాండాల్లోని చెప్పేశాడు, ధర్మశాస్త్రంలోని చెప్పాడు, అది తన్ను తాను అపవిత్రపరుచుకున్నది కాదు, తన తండ్రికి కూడా అపవిత్రతను తెచ్చింది అవుద్ది, తన తండ్రికి కూడా అవమానం తెచ్చింది అయిపోద్ది. కాబట్టి అలాంటి దాన్ని ఏం చేయమన్నాడు? మీరే చదవండి, మన తెలుగులో చెప్పండి, మన భాషలో. దాన్ని తగలేసేయండి. దాన్ని ఏం చేయాలట? మరి ఆజ్ఞలన్నీ యాజకులకే, యాజకుడి గురించే రాసినప్పుడు ఈ ప్రధాన యాజకుడికి తెలియదా? ఇద్దరు పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? ఆ రోజే స్త్రీలతో ఇలాంటి పనులు చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆ రోజే ఏం చేయాలి? రోషం కలిగినోడైతే ఏం చేయాలి? ఆజ్ఞను పాటించేవాడైతే ఏం చేయాలి? దేవునికి భయపడేవాడైతే ఏం చేయాలి చెప్పండి? తగలియాల. చేశాడా? అందుకే మొత్తాన్ని తగలేశాడు దేవుడు. ఎన్ని చెప్పాలి చెప్పండి ప్రియులారా? చెబుతా వెళితే తెల్లారిపోతే 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఆజ్ఞలు రాల. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నాం. అప్పటికి ఇంకేం రాలేదు, ఆజ్ఞలు రాల. కొంచెంసేపు అనుకుందాం, అజ్ఞాన కాలం అది. ముగింపుకు వచ్చేసాను నేను. ఆ కాలంలో బైబిల్ లేదు, అలాగని ఆజ్ఞలతో కూడిన రాతి పలకలు లేవు. ఎప్పుడైనా దేవుడు తన దూత నంపించి మాట్లాడితేనే మాట్లాడాడు అనుకోవాలి. మిట్ట మధ్యాహ్న వేళ సింధూర వనంలో ఎండవేళ గుడారంలో ఉన్నప్పుడు దూత వచ్చింది, అతిథి. అట్లా ఎప్పుడైనా దర్శనం ఇస్తేనే దైవ దర్శనం, అంతే కదండి. వాళ్ళకి ఏ ఆజ్ఞలు లేవు. అలాంటి అజ్ఞాన కాలంలోనే అబ్రహాము తన కుటుంబాన్ని ఎలా పెంచాడో చూడండి దయచేసి. దేవుడిచ్చిన సాక్ష్యం అది. ఇప్పుడు ఏలి గురించి మాట్లాడింది ఎవరు? ఎంతవరకు మాట్లాడింది దేవుడా కాదా? దైవజనుడిని పంపించి ఆయన లోపాలను ఎత్తి చూపించింది దేవుడే. తన ఇంట్లో పెరిగిన బొడ్డోడిని పంపించి తన లోపాలను ఎత్తి చూపించింది కూడా దేవుడే. ఎందుకు చూపిస్తున్నాడంటే ఆయన ఎదవ ఆయన మనం చెప్పుకోవడానికి కాదు, మనం ఎదవలమేమో చూసుకొని దిద్దుకోవాలి. అంతే. అర్థమవుతుందా మీకు నా భాష? రైట్. ఇప్పుడు ఆ అజ్ఞాన కాలంలో ఒక కుటుంబాన్ని అబ్రహాం ఎలా కట్టుకున్నాడంటే ఏమంటున్నాడు దేవుడు సాక్ష్యం చూడండి. ఎట్లనగా, ఎవరు మాట్లాడుతున్నారంటే అబ్రహాం గురించి? ఏ పక్కోడో మాట్లాడితే అబద్ధం అనుకోవచ్చండి. ఏ మనిషో చెబితే పోనీలో ఆయన ఇష్టం మీద, అబ్రహాం అంటే ఇష్టం మీద, ఆయన అంటే అభిమానం మీద అలా చెప్పాడు అనుకోవచ్చండి. కానీ దేవుడు చెప్తున్నాడంటే అబద్ధం కాదు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాము కుటుంబం గురించి. తన తరువాత తన పిల్లలను, అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు
ఎవరికి ఆజ్ఞాపించాడట? తన పిల్లలకి, తన ఇంటి వారికి. తన పిల్లలకి, తన ఇంటి వారికి. తన ఇంటి వారు అంటే ఎవరెవరు ఉంటారు? ఏ లోతు లేడా? తన ఇంటి వారు అంటే సేవకులు లేరా? పనోళ్ళు లేరా? కేవలం ఇంటోళ్ళే, అంటే కడుపును పుట్టినోళ్ళే కాదండి. ఆయన దగ్గర ఉన్న వందల వేల మంది పనివారికి కూడా ఏం చేశాడంట? రేయ్, ఏది చేసినా న్యాయంగా చేయండి. రేయ్, మీరు బ్రతికేది నీతిగానే బ్రతకండి, మాట తప్పొద్దు, దేవుడు చూస్తున్నాడు. చూసారా? ఏ కాలం అది? బైబిల్ ఉందా? ఆజ్ఞలు ఉన్నాయా? అజ్ఞాన కాలంలోనే ఏం చేస్తున్నాడంట ఆయన? నీతి న్యాయములు ఆయన జరిగించుచు. ముందు ఎవరు జరిగించాలి చెప్పాలి? ముందు ఆయన జరిగిస్తూ, ఇప్పుడు నేను సిగరెట్ తాగుతా, మా ఓడిని తాగొద్దని చెప్తే వాడు వింటాడా? నేను మందు తాగుతా, మా ఓడిని తాగొద్దంటే వాడు మాంతాడా? నేను వ్యభిచారం చేస్తా, ఒరే నువ్వు ఆడపిల్లల జోలికి వెళ్ళకరంటే వాడు వెళ్ళకుండా ఉంటాడా? అందుకే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ముందు ఆయన జరిగించుచు, ఆ తర్వాత ఏం చేశాడు? యెహోవా మార్గమును గైకొనుటకు అతడు తర్వాత వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించినట్లు నేను ఎరుగుతును అంటున్నాడు. ఎలా కట్టుకున్నాడండి అబ్రహాము కుటుంబాన్ని? దేవుడు ఇస్తున్న సాక్ష్యం. సూపర్గా తన ఫ్యామిలీని డిజైన్ చేసుకున్నాడు. మరి ఆ మాట ఏలి విషయంలో ఎందుకు చెప్పలేదు దేవుడు? డిజైన్ చేసుకోలేదు. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ అజ్ఞాన కాలంలో, ఆ ఆజ్ఞలు లేని కాలంలోనే అబ్రహాము అంత ఉన్నతంగా దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు, ఆజ్ఞలు వచ్చేసి, ధర్మశాస్త్రం వచ్చేసి, నాయకులు వచ్చేసి, పాలకులు వచ్చేసి, కనాను చేరేసి, భూభాగాలు విడగొట్టుకొని, యాజకత్వం ప్రారంభించి, మందిరం స్టార్ట్ చేసి 40 ఏళ్ళు పరిపాలించినోడికి ఆజ్ఞలు ఉన్నా కూడా కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయాడంటే ఏం చేయాలి? ఎక్కుతున్నాయా? ఇదంతా మనకెందుకండి? మనకు అవసరమా? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసా? వాక్యము పరిపూర్ణమై మన చేతుల్లో ఉంది. అసలుకప్పుడుకి వాక్యమే లేదు అబ్రహాము కాలానికి అనుకుందాం. లేవి కాలానికి వచ్చేసరికి అరకొరగా ఆజ్ఞల రూపంలోనే వాక్యం ఉంది. కానీ ఇప్పుడు పరిపూర్ణంగా మన చేతులకి ఏమొచ్చింది? ఈ యాజకులు కూడా మనకెందుకండి? మన సంగతి ఏంటి చెప్పండి అంటే, మనం కూడా యాజకులమే. మనం ఎవరం చెప్పండి? నా వైపు చూడండి అమ్మాయిలాగా. మనం అందరం ఎవరివి? కొత్త నిబంధన వచ్చిన తర్వాత మనం అందరమే యాజకులమే. 1-2 మాటలు చెప్తాను, టక నోట్ ఇచ్చేయండి. బైబిల్లో మనం యాజకులం అన్న సంగతి ఎన్టీలోకి, న్యూ టెస్టిమెంట్లోకి వచ్చిన తర్వాత దయచేసి నోట్ ఇచ్చేయండి. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమెన్ అని శిష్యుడైన యోహాను పద్మాసు దీవుల్లో ఉండి రాస్తా ఉన్నాడు. ఆమెన్ అని ఆయన అనగా యేసుస్వామి మనలను తన తండ్రి అయినంటే యెహోవా దేవునికి ఒక రాజ్యముగాను మనలను యాజకులను గాను చేసెను. మనం ఎవరమాట? అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. తర్వాత అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధముగా వస్తువుల ఛాయ రూపకమైన గుడారమునందు, చెప్పండి, ఈ యాజకులు అంటే మనం సేవ చేయుదురు అన్నాడు. ఈ యాజకులు అంటే ఎవరు? మనం చేయాలి సేవ. పాతది ఛాయ, కొత్తది పరలోక సంబంధమైన దానికి అది ఛాయ అని చెప్తున్నాడు. ఈ యాజకులు అనగా మీరు సేవ
చెయ్యాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి మీరు 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 అంటున్నాడు చూడండి, ఆ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. మీరే యాజక సమూహం, మీరే యాజకులు అంటున్నాడు ఆయన. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. మా దేవునికి వారిని, ప్రకటనల గ్రంథం 5:10, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, వారిని, అది మిస్ చేయకండి, వారిని ఒక రాజ్యముగాను, వారిని యాజకులను గాను చేసేటివి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? అమ్మా, ప్రధాన యాజకుడు గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామో, యాజకత్వం గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామో తెలుసా? మనం కూడా యాజకులమే. ధర్మమంతా తెలుసు, ఇది పట్టుకొని అందరికీ చెప్పేస్తున్నాం, ప్రసంగాలు చేసేస్తున్నాం, నాలాగా సువార్త కూడా ఏం చేస్తున్నాం, చెప్పేస్తున్నాం. కానీ మన ఇంట్లో ఏమి లేదు. ఏలి కొంపలు ఎన్ని కొంపలు ఉన్నాయో మన సంఘాల్లో ఆలోచించండి. ధర్మశాస్త్రం అంత మన చేతిలోకి వచ్చాక కూడా మన కుటుంబాలు ఎలాగైపోతున్నాయంటే లోపం ఎక్కడా? దేవుడు ఫస్ట్ పీక పట్టుకునేది తండ్రుల్నే, తల్లుల్ని కాదు. మొట్టమొదటగా దేవుడు మన కుటుంబం పతనం అయిపోయిందంటే మొట్టమొదటగా దేవుడు ప్రశ్నించేది, దేవుడు పీక పట్టుకునేది ఎవరినో తెలుసా? తండ్రినే. దానికి ద బెస్ట్ ఎవిడెన్స్, తప్పు చేసింది అవ్వ, పీకట్టుకుంది మొదట ఎవరిని? మాట్లాడరేటమ్మా. తప్పు చేసింది కొడుకులు, కానీ వచ్చి ప్రశ్నించింది ఎవరిని? ఏలిని. ఎన్ని చెప్పమంటారు అలాగా? బోల్డ్ ఉన్నాయి. అర్థమవుతుంది మీకు? మొన్న బ్యాంకులో అసిస్టెంట్ అంట ఏదో తప్పు రాశాడంట స్టేట్మెంట్, కానీ అది ఆమోదం పొందాలంటే మేనేజర్ స్టాంప్ వేయాలి. మేనేజర్ ఏమనుకున్నాడంటే, అసిస్టెంట్ తప్పు రాస్తాడా, రాయడు కదా ఆయన జనరల్గా మ్యాటర్ చదవకుండా మా వాడు పంపించాడు అనగానే స్టాంప్ వేసి పంపించారట. అయిపోయింది. రెండో రోజు పేపర్ పట్టుకుని దిగేశారు ధర్నాకి. మేనేజర్ని సస్పెండ్ చేయాలి, మేనేజర్ని సస్పెండ్ చేయాలి. తప్పు చేసింది మేనేజర్, అసిస్టెంటా? అంటే తప్పు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ మధ్యకాలంలో ఆ బలభద్రపురం ఎక్కడో బెక్కవోలు సంథింగ్ రైలు గేట్లు తీసి ఉన్నాయట. ఏమంటారు దాన్ని? ఇలా పైకి లెగుస్తుంది కదా, ఏమంటారు దాన్ని? అదే రైల్వే గేట్, దానికి ఏదో ఒక పేరు ఉంటుంది. ఇలా పైకి లెగుతుంది కదా, అక్కడ బటన్ నొక్కగానే ఇలా తిప్పుతూ ఉంటారు. రైలు గేటేలే, టోల్ గేట్ కాదు అది, రైలు గేటు. గేట్ తీసుందట. సరే, గేట్ తీసుందంటే సాధారణంగా ఏమనుకుంటాం మనం? ట్రైన్ రావట్లేదు అనుకుంటాం. ఈ గొర్రెల కాపరు ఏం చేశాడంటే, ట్రైన్ వస్తలేదని చెప్పేసి మందని ఉసూరుమంట దగ 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 దోలేశాడట. ఈ గేట్ వేసి ఆయన గేట్ వేసి ఆదమరిచి ఉన్నాడు ఆయన. 136 గొర్రెలు చచ్చిపోయినాయి పైనే. అర్థమవుతుంది మీకు? ధర్నాకు కూర్చున్నారండి. ధర్నాలో నినాదాలు ఏంటి? స్టేషన్ మాస్టర్ని తీసివేయాలి, తీసిపడేయాలి, సస్పెండ్ చేసేయాలి. ఎవరిని తీసేయాలి? స్టేషన్ మాస్టర్ ఏం చేశాడండి? అంటే తప్పు తన డిపార్ట్మెంట్లో ఒకటి చేస్తే శిక్ష ఉడకబడుతుంది. అలాగే మన కొంపల్లో మన పిల్లలు తప్పు చేస్తే దేవుడు పీగబట్టుకునేది ఎవరిని? నన్నే. అంటే తండ్రులే. మరి ఏం చేద్దాం? యాజకులారా మాట్లాడండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంత వాక్యం తెలిసిన తర్వాత కూడా మన కుటుంబంలో ఏ లోటుపాటు జరిగినా ముందు దేవుడు ప్రశ్నించేది యజమానుడు. అందుకే పార్ట్స్ కూడా డివైడ్ చేశాడు. ఏమని డివైడ్ చేశాడు? ఆ పార్ట్స్ కూడా దేవుడు ఏమని డివైడ్ చేశాడండి?
పురుషునికి శిరస్సు క్రీస్తు. వింటున్నారు కదా? స్త్రీకు క్రీస్తుకు శిరస్సు తండ్రి. మళ్ళీ పైనుంచి వద్దాం. క్రీస్తుకు తండ్రి, పురుషునికి క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. సంఘానికి మొత్తానికి హెడ్ ఎవరు? క్రీస్తు. ఇంటికి మొత్తానికి హెడ్ ఎవరు? ఇంటికి మొత్తానికి హెడ్ ఎవరు? పురుషుడే, భర్తే. కాబట్టి ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి పే కట్టుకుంటాను అంటున్నాడు దేవుడు? తండ్రులారా జాగ్రత్త. పిల్లలు దారి తప్పుతున్నారంటే దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత, సరిచేయవలసిన బాధ్యత, అవసరమైతే మన ఇంట్లో నుంచి గెంటేసే బాధ్యత, అవసరమైతే వాడిని తగలేసే బాధ్యత ఎవరిదే? తండ్రిదే. మిగతా భాగాన్ని వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.